నమస్తే, వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. నేను గౌరీ. మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుంది, ఏ పార్టీ హవా ఎలా ఉంది, ఇక అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్కు బీజేపీ ప్రత్యామ్నాయం కాబోతుందా? ఈ అంశాల మీద ఈరోజు చర్చిద్దాం. దీని మీద వివరించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. సో ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ హవా కొనసాగే అవకాశం ఉంది? అటు దక్షిణ తెలంగాణ ఇటు ఉత్తర తెలంగాణ, ఈ రెండు వైపులా కూడా ఏ పార్టీ జెండా ఎగిరే అవకాశం ఉంది అనుకోవాలి సార్? రాష్ట్రం అంతా ఒకే తీరుగా పరిస్థితులు ఉండకపోవచ్చు, కానీ మూడు ముక్కలాట నడుతుంది. మూడు పార్టీలు బలంగా హోరాహోరీ పోరాడుతున్నాయి. అధికార పార్టీ, రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్, కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ, రాష్ట్రంలో మొన్న 10 ఏళ్లుగా పాలించిన ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, మూడు కూడా పోరాడుతున్నాయి. బీఆర్ఎస్ గా ఇప్పుడు గెలవలే. బీఆర్ఎస్ ఏర్పడినప్పటి నుంచే వారికి కష్టకాలం మొదలైంది. ఆల్మోస్ట్ ఆల్ ఎంపీ ఎలక్షన్ లో మొత్తం 0, ఎమ్మెల్యే ఎలక్షన్ లో చావు తప్పి కన్వర్ట్ అయినట్టు 39 సీట్లు వచ్చినాయి. అందులో 2 ఉప ఎన్నికలు పోయినాయి. ఇది చూసుకుంటే బీఆర్ఎస్ అనే పార్టీ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి టీఆర్ఎస్ అనేది గెలిచింది, కానీ బీఆర్ఎస్ గెలవలేదు. ఇప్పుడు ఓ రకంగా చెప్పని పంచాయతీ ఎన్నికల్లో కొంతవరకు 30-32% గెలిచిన అంటున్నారు, కానీ 30% లోపే బీఆర్ఎస్ గెలిచింది. అట్లాగే 5-6% బీజేపీ గెలిచింది. 55-60% కాంగ్రెస్ గెలిచింది. అదేమో పార్టీలకు అతీతంగా, పార్టీ రహితంగా జరిగిన ఎన్నికలు ఏ దూడలో అయినా మాదే దూడ అనడానికి అవకాశం ఎక్కువ ఉంది కనుక అన్ని కలిపి ఎవరికి వాళ్ళు 10% ఎక్కువ వేసుకొని చెప్తున్నారు. అది 40% కలిసిన బీఆర్ఎస్ ఉంటది, కాదు మీరు 30% కూడా వెళ్ళడం వీళ్ళు అంటున్నారు. అది వేరే. ఇప్పుడు పార్టీ రహిత ఎన్నికలు కాదు, పార్టీ సహిత ఎన్నికలు, పార్టీ బీఫార్మతో పోటీ చేస్తున్నారు. అందుకని 3 పార్టీలు అన్ని సీట్లకు ఆల్మోస్ట్, కాంగ్రెస్ పార్టీ ఒకటే కొన్ని సీట్లు మన కమ్యూనిస్ట్ పార్టీ కొన్ని ఇచ్చినట్టుంది. అది కూడా 10ల సంఖ్యలో కానీ 100ల సంఖ్యలో ఏం కాదు కనుక మొత్తం అన్ని వార్డులకు, అన్ని మనకు మన పార్లమెంట్, మన అసెంబ్లీ, మన మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లో పోటీ చేస్తుంది. 3 పార్టీలు ప్రధానంగా అన్ని, బీజేపీ కూడా మొత్తం అన్నిటికీ చేస్తున్నాయి. అంటే ఈ 3 ముక్కల ఆటల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు పడతారు అనేది ఉంది. నేను ప్రజల కాన్సెప్ట్ ఆలోచన చేస్తే, నేను గురిజాడ అప్పారావు గారి కథ ఎప్పుడు చెప్తుంటాను. అది కన్యాశ్వర కర్ణాటకలో. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాదు, దేశంలో అప్పుడు స్వాతంత్రం వస్తే మన ఊరి హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతారు అంటాడు. వాడికి కావాల్సింది ఏంది? విజయనగరం రైల్వే స్టేషన్ లో అన్నా లంచం తీసుకుంటే హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్. వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే, ఏ పార్టీ గెలిచినా మన వీధులు ఏమో బాగుపడతాయా, మంచినీళ్ళు సరిగ్గా వస్తాయా, మరుగుదొడ్లు బాగుంటాయా, ఇట్లా వీధులు శుభ్రంగా ఉంటాయా, లేకుంటే వీధులు జరుగుతాయి, ఇవి కావాలి, కనీస అవసరాలు అవే కదా, అవి జరుగుతాయా అని చూస్తుంటది ఎవరైనా, ఏ పార్టీ వచ్చినా కూడా. అయితే ఓట్ల పండుగ వచ్చింది కనుక అందరికీ ఇప్పుడు ఓట్లు ఎన్నిసార్లు వస్తే అంత లాభం అనే పరిస్థితి ఆయన చూస్తున్నాం కదా. గత 2 ఏళ్లుగా మన పోయిన 2023లో మనకు మన నవంబర్ లో ఎన్నికలు వచ్చినాయి. నవంబర్ 30 ఎన్నికలు జరిగినాయి. మళ్ళీ వెంటనే 24లో పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి కదా. 25కి వచ్చే వరకల్లా మొన్న లాస్ట్ మంత్ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడేమో మున్సిపాలిటీ ఎన్నిక. అంటే ఒక సంవత్సరానికి ఏదో ఒక ఎన్నిక వస్తుంది. అంటే సంవత్సరంలో ఏదో ఒక ఎన్నిక ద్వారా ఓట్ల పండుగ వచ్చినప్పుడు ప్రజలు లాభపడుతున్నారు. మొత్తం మీద వీళ్ళు పార్టీలు బలహీనం అవుతున్నాయి, పార్టీలు బలంగా మారుతున్నాయి. ఇక మీరన్నా మేము తిరుగుతున్నాం, కానీ ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ప్రజల సమస్యలు తీర్చాలని మేము అనుకుంటున్నాం. అందుకని ఏ పార్టీ వాడని కాదు, ఏ పార్టీ వాడని చూసి గెలిపించండి అంటున్నాం మా స్లోగన్. రెండోది ఏంటంటే, ఎన్నికల్లో డబ్బు సారా తీసుకోకండి, నిజాయితీగా ఓటేయండి, మంచి వాడికి ఓటేయండి, పార్టీ కాదు, ఏ పార్టీ అయినా సరే అంటున్నాం. కానీ ఇంత రణగొణ ధ్వనిలో అది చెల్లుతలేదు. అంటే ప్రజలు వింటున్నారు, కానీ మళ్ళీ చేస్తున్నారు. అట్లాగే ఈ మొత్తం హోరులో నేను గమనించింది ఏందమ్మా, మొత్తం ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ గురించి, మోడీ గురించి చర్చ, అసలు మున్సిపాలిటీలో ఏం జరగాలని చర్చ లేదు. దేశ రాజకీయాలు, ప్రపంచ రాజకీయాలు కూడా ఇంకా మోడీ చూసిందా, ట్రంప్ ను మట్టి కనిపించినని కూడా అంటాడు. అరే దానికి దీనికి సంబంధం, మన ఊళ్ళో ఏం కావాలో మనం మాట్లాడుకోవాలి కదా. అది విడిచిపెట్టి ప్రపంచ రాజకీయాలు, దేశ రాజకీయాలు, అట్లాగే రాష్ట్ర రాజకీయాలు ముందుకు వస్తున్నాయి. జాతి పిత ఎవరు, బూత్ పిత ఎవరు నడుస్తున్నాయి. అందుకని ఏమంటే, ఎన్నిక పార్టీలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి దగ్గర దాదాపు 6 జిల్లాలు తిరిగినప్పటికీ ప్రతి దగ్గర మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు మున్సిపాలిటీకి ఏం చేస్తారు, మేము వస్తే ఏం చేస్తామని చెప్పండి. అట్లాగే ప్రతి మున్సిపాలిటీలో కూడా ఆయా పార్టీలు ఒక మేనిఫెస్టో, ప్రజల మేనిఫెస్టో తయారు చేసి, కొన్ని పంచాయతీలకు, కొన్ని మున్సిపాలిటీలకు మేము ప్రజల మేనిఫెస్టో, ప్రజల అభిప్రాయం తీసుకొని తయారు చేసినాం, మనకి ఇస్తున్నాం కూడా. అంటే మీరు ఆ ఊళ్ళో ఏం వసతులు ఉన్నాయో ఆ ఊరి వాళ్ళకి తెలుసు, బయట వాడికి తెలియదు కదా. బయట వాళ్ళు వచ్చి ఏదో స్టార్ క్యాంపెయిన్ చేసుకుంటే పోతే ఏం లాభం లేదు. కనుక నేను రాష్ట్ర పార్టీలను అన్నిటి కోరుతుంది ఏంటంటే, మీరు మేనిఫెస్టో విడుదల చేయమని చెప్పి వాళ్ళు బీజేపీ వాళ్ళు చేస్తుండట మంచిది అంటున్నారు. అంటే ఓవరాల్ గా రాష్ట్రంలో ఏం చేస్తాం, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు అని బీజేపీ మన రాష్ట్ర స్థాయి పార్టీలు చేయాలి. అట్లాగే జిల్లాకు వచ్చే కళ్ళు ఏంటంటే, ఏ మున్సిపాలిటీ ఆ మున్సిపాలిటీలో ఆయా రాజకీయ పార్టీలు ఎవరి వాళ్ళు
మేము ఊర్లో పలానా రింగ్ రోడ్ వేస్తాం, లేకుంటే పలానా రోడ్డు బాగు చేస్తాం, పలానా మురికి కాలువ కడతాం అని స్పెసిఫిక్ గా వార్డు వైజ్ వాళ్ళు చెప్పగలగాలి. అట్లాగే వార్డు సభ్యుడు కూడా తన వార్డు సభ్యుడిగా పోటీ చేసే వాళ్ళు కూడా నా వార్డులో నేను ఏం చేస్తానని చెప్పగలిగాను కదా. ఇవి కావాలంటున్నాను. మేనిఫెస్టో అంటే ప్రజల మేనిఫెస్టో కావాలి. ఎట్లాగూ మాట్లాడుతున్నాం కదా, ఏది పడితే అది మాట్లాడితే లాభం లేదు దాన్ని. రెండోది ఏమంటున్నానంటే దానికి నిధులు కూడా ఎట్లా ఇస్తావో చెప్పాలంటున్నాను. ఏదో అడ్డగోలు హామీ ఇస్తే చూశాం కదా, హామీలు వరద గుర్తించి ఓట్లు వేసుకున్న తర్వాత ఓడమల్లన్న సందర్భం చూస్తున్నాం కనుక దానికి అవసరమైన విధానాలేమో రాష్ట్ర పార్టీలు ప్రకటించాలి. ఎక్కడికక్కడ మున్సిపాలిటీలలో వార్డుల వారు కానీ చైర్మన్ పదవికి మీకు పరోక్ష ఎన్నికలే కనుక చేయాలి. అయితే కొందరు ఏం చేస్తున్నారు, ఈ 3 పార్టీలలో ఎవరైతే కొంచెం ఎక్కువ ఓటు అట్టి ఉంచుతారో ఏది స్పాయిలర్ పార్టీ, ఏది గెలుపు పార్టీ తేలిపోతాడు. ఉదాహరణకు కాంగ్రెస్ కు 50% ఓట్లు అనుకోండి. అది ఆ 50% ఓట్లలో వ్యతిరేకమైన ఓట్లు వీళ్ళు గుంజే క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ కొంచెం అటు ఇటు గుంజింది అనుకోండి, ఎవరు ఒక నష్టపోతారు. 50% ఉన్న ఓట్లే గెలుస్తాయి, వాళ్ళే గెలుస్తారు. రెండోది ఏంటంటే ఈ మొత్తంలో 3 ముక్కల ఆటలు ఏమైందంటే ముగ్గురు గట్టిగా పోటీ పడితే 100 ఓట్లు ఉన్నాయి అనుకోండి, 80 ఓట్లు పోలేని అవి 80-100 చేసుకుందాం. 100 చేసుకుంటే 100లో 34-35 ఓట్లు వచ్చినప్పుడు గెలుస్తారు. ఎందుకంటే మిగతా 2 వాళ్ళకి చీలిపోయినాయి అనుకోండి సమానంగా, అప్పుడు ఈ 35-40 ఓట్లతోనే గెలుస్తారు. భారతదేశంలో అట్లాగే ఉంది, మన మున్సిపాలిటీలో అట్లాగే ఉంటది. 35% 40% ఓట్లతో ఎవరైనా గెలుస్తారు, అంత దాటి అవసరం లేదు. అందుకని 3-4 పార్టీలు పోటీ చేసినప్పుడు ఇక్కడ ఇండిపెండెంట్ ప్రభావం పెద్దగా ఉండదు అనుకుంటున్నాను నేనైతే. ఇండిపెండెంట్ ప్రభావం కంటే పార్టీలే ప్రధానంగా పోరాడితే కొంచెం పంచాయతీ కంటే బీజేపీ మున్సిపాలిటీలలో కార్పొరేషన్లలో కొంచెం పట్టు ఉండదు అంటున్నాను. ఎందుకంటే హిందూ ఓట్ల పోలరైజేషన్ జరిగింది కనుక సరిగ్గా ఈ 3 పార్టీలు ఒకరి మించి ఒకరు పోటీ పడుతున్నారు. చావోరేవో తెలుసుకోదలుచుకున్నారు. ఇవాళ ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ ఏం లేదు, అన్ని కూడా అంటే నిన్నటిదాకా మభ్య పెట్టడానికి అవకాశం ఉంటుంది మా పార్టీ వాళ్ళని పంచాయతీ ఎన్నికల్లో, పార్టీ రహితం కనుక. ఇక్కడ అట్లా ఏం లేదు, పార్టీ బీఫామ్ ఇస్తున్నారు కనుక పార్టీ బీఫామ్ మీద గెలుస్తారు కనుక మా పార్టీ కాదంటందుకు లేదు, అవునంటందుకు అంతకంటే కొత్త వాళ్ళు బయట వాళ్ళు అవునంటాను కూడా వీళ్ళు. ఇందులో ఇంకోటి ఏమైందంటే వీళ్ళకు రెబల్స్ ఒక పెద్ద సమస్యగా మారుతుంది. అన్ని పార్టీలకు నేను గమనించిందంటే రెబల్స్ ఆయా పార్టీల వాళ్ళు భుజగిస్తున్నారు, రకరకాలు చేస్తున్నారు. రెండోది ఇంకొక చూసుకుంటే ఏంటంటే వీళ్ళందరూ కూడా పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగింది అనేది కూడా చాలా వరకు వస్తుంది. ఎందుకంటే నిన్నటిదాకా జెండా మోసిన వాడికి డబ్బులు ఉంటేనే టికెట్లు ఇచ్చారు. కొత్తగా నిన్నటిదాకా వేరే పార్టీలో ఉన్నవాడు బలమైన నాయకుడు అంటే తెచ్చుకొని మరి వీళ్ళకు సీట్ ఇచ్చారు, అసలైన కార్యకర్తలు అన్యాయం చేశారని అసంతృప్తిగా కనపడుతున్నాయి. నిజంగా పార్టీకి పనిచేసే వాళ్ళు మాత్రం కొంత సద్దు అడిగినరు, మేము పార్టీకి పనిచేస్తామంటున్నాం. ప్రచారంలో 6 రోజులలో మధ్యన 6 రోజులేనమ్మా, మన 3వ తారీఖు దాకా నామినేషన్లు విత్డ్రా అయిపోయింది. 4, 5, 6 3 రోజులు అయిపోయింది. ఇప్పటికి ఇంకొక 3 రోజులే ఉంటుంది. అంటే 9 ఫిబ్రవరి నాటి సాయంత్రానికి 5 గంటలకు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఇప్పటికల్లా అయిపోద్ది, ప్రచార సమాప్తి అయిపోద్ది కనుక ఇక 3 రోజులు మాత్రం మిగిలింది. ఈ 3 రోజులలో కూడా పెద్ద ఎత్తున మేము గమనించింది ఏంటంటే డబ్బు ఇప్పుడు మొదలు కానీ మద్యం ముందు మాంసం మొదలైనట్టు. కొన్నిసార్లు ఒక 2-3 వేల ఓట్లున్న వార్డులో కూడా వాళ్ళు 5 క్వింటాలు 6 క్వింటాలు మటన్ చికెన్ పంచి పెడుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికీ ప్రౌఢవాళ్ళు మొదలైన నిన్న నుంచే సాయంత్రం కాగానే బుడ్డి మాంసం మద్యం ఈ 3 కూడా అని వస్తున్నాయి. ఇది వారం రోజుల టైం కనుక బతికిపోయారు వాళ్ళు అభ్యర్థులు కూడా. అభ్యర్థుల ఖర్చు కూడా ఒక రకంగా చెప్పండి అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత దగ్గరగా ఉన్నాయో. ఎందుకంటే ఎప్పుడైతే తక్కువ ఓట్లు ఉంటాయో, తక్కువ ఓట్లతో గెలిచే అవకాశం ఉంటుందో, అంటే ప్రతి ఓటు కూడా కీలకమైంది కనుక వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ఓటర్ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర పార్టీ నాయకులు చేస్తున్నారు. కాబట్టి బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి, కొంత జనసేన ప్రచారం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు ఎల్లుండి వస్తారంటున్నారు. షెడ్యూల్ అయితే ఇంకా ఖరారు కాలేదు. వస్తే మాత్రం బీజేపీకి నష్టం అయితే అనుకుంటున్నారు. కానీ తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలు చేసింది కదా కనుక ఆయన గతంలో మొన్ననేమో రీసెంట్ వ్యాఖ్యలేమో సరే పాతవి మర్చిపోదాం అనుకుంటే కొబ్బరి చెట్లు ఎందుకు ఎండిపోతున్నాయంటే తెలంగాణ వాళ్ళకి నజరు పడ్డది ఎండిపోయిందని అన్నాడు కాదు. అందుకని అదొక నష్టం జరిగే అవకాశం ఉంటది. బీజేపీకి ఉన్న ఓట్లు పోతాయా అనే మాట కూడా వస్తుంది. ఒకటి వారు ఎందుకు తెచ్చుకుంటున్నారు, కిషన్ రెడ్డి గారును మరి రామచంద్రరావు గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ కోరిందంటే ఇక్కడికి వస్తారట. వారి పార్టీ అభ్యర్థులు తక్కువ మంది ఉన్నారు, 10ల సంఖ్యలో ఉన్నారు, 100ల సంఖ్యలో గుడ్డారు. కానీ బీజేపీకి మద్దతు కూడా ప్రచారం చేస్తా అంటున్నారు. అంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. ఏది తెలంగాణ వచ్చిన కొత్తలో నేనైతే తెలంగాణ రాగానే జీర్ణించుకోలేకపోయినా 10 రోజులు నేను అన్నం వీళ్ళు మానేశానని చెప్పి కూడా గతంలో అన్నాను కనుక అదొక నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికీ బీజేపీకి ఒక మోడీ గారు అదే తల్లిని చంపి పిల్లల్ని బతికించాలని తెలంగాణకు అన్యాయం చేసిందనే మాట కూడా వస్తుంది. ఇవన్నీ ఒక మాట రావడం వల్ల అన్ని కూడా ఇవన్నీ ముందరకు వస్తున్నాయి. బీజేపీకి ఉన్న ఓట్లు పోతాయా, అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలకు పోతాయా అనే మాట కూడా వస్తుంది. కానీ బీజేపీ మాత్రం ముఖ్యంగా 3వ స్థానంలో ఉంటుందని నేను అనుకుంటున్నాను. 1, 2, 3 మన పంచాయతీ ఎన్నికలు ఎట్లా ఉందో అంటున్నాను.
ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఎక్కువ ఉంది అంటున్నానంటే పరోక్ష ఎన్నికలు అన్నమాట. అంటే కౌన్సిలర్లు గెలిచిన తర్వాత కౌన్సిలర్ అందరూ కలిసి చైర్మన్ ఎన్నుకోవాలి. ఉదాహరణకు ఒక 20 మంది మున్సిపాలిటీలో ఉంటే 10 మంది కాంగ్రెస్ వ్యతిరేకంగా గెలిచింది అనుకోండి. ఈ కాంగ్రెస్ కూడా 10 గెలిచింది అనుకోండి. మిగతా 10కి ఈ 10కి ఒకటో రెండో అవసరమైనది కనుక అప్పుడు ఏం చేస్తారంటే ఎంపీ అంటే రాజ్యసభ సభ్యుడు అయితే మొత్తం రాష్ట్రంలో ఎక్కడైనా ఒక మున్సిపాలిటీలో ఓటేయచ్చు, ఒక్క ఓటు ఉంటుంది. అట్లాగే లోక్సభ సభ్యుడు అయితే ఆయన నియోజకవర్గంలో ఒక ఓటు ఎక్కడైనా ఏ మున్సిపాలిటీలో ఆప్షన్ తీసుకోవాలి. ఎప్పుడు తీసుకుంటారంటే 11వ తారీఖు వరకు వాళ్ళు నిర్ణయం చేయాలన్నట్టు వాళ్ళు ఏ మున్సిపాలిటీలో ఓటు తీసుకుంటారనే సంగతి అంటే ముందే కనుక దానిలో ఒక ఆప్షన్ తీసుకుంటారు. అట్లాగే ఎమ్మెల్యేకు ఆయన నియోజకవర్గంలో ఎక్కడైనా ఒక మున్సిపాలిటీలో ఒక ఓటు వేయచ్చు, ఒక ఆప్షన్ తీసుకొని. అట్లాగే ఎమ్మెల్సీ అయితే ఆ జిల్లాలో పరిధిలో వేయచ్చు కనుక ఈ 4 ఓట్లు కీలకమైతే అంటున్నారు. అంటే ప్రతి జిల్లాలో రాజ్యసభ సభ్యులు అయితే 18 మంది ఉన్నారు. 18 మందిలో 7-8 మంది బీజేపీకి ఉన్నారు, కాంగ్రెస్ కు ఉన్నారు, బీఆర్ఎస్ కూడా ఉన్నారు కదా సభ్యులు, వాళ్ళు ఎక్కడైనా ఓటు వేయచ్చు. అట్లాగే ఎంపీలు అయితే లోక్సభ సభ్యులు 8 మంది ఉన్నారు, ఓవైసీకి ఒక ఓటు ఉన్నది, వీళ్ళు ఉన్నారు. అట్లాగే ఎమ్మెల్సీలు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్సీలలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఆల్మోస్ట్ సమానంగా ఉన్నారు. ఇది దానిలో చూసుకుంటే కొంచెం బీఆర్ఎస్ ఎక్కువ ఉన్నట్టున్నారు. ఇట్లా చూసుకుంటే కూడా ఈ ఓట్లు కీలకమైతే కనుక కాంగ్రెస్ పార్టీకి ఈ నేను చెప్పిన అదనంగా వచ్చే ఈ కోఆప్షన్ ఓట్ల వల్ల కొంత లాభం ఉంటుండొచ్చు నేను అనుకుంటున్నాను. మటుకు మూడోది ఏంటంటే బీజేపీకి ఏదైతే అంతాడు ఓట్లు ఉన్నాయో అవి ఎటువైపు నెగ్గుతాయి అంటే వాళ్ళు ఎన్ని ఓట్లు తీసుకుంటారనే దాన్ని బట్టి మిగతా పార్టీల ఓటమి గెలుపు నిర్ణయిస్తా అనుకుంటున్నాను. చూద్దాం. 2 జాతీయ పార్టీలు బీఆర్ఎస్ పేరుకు జాతీయ పార్టీ కానీ జాతీయ పార్టీకి ఎక్కడ పోటీ చేయలేం కనుక ఇది ప్రాంతీయ పార్టీ అంటున్నాను. ఈ 3 ముక్కల ఆటలో ప్రజలు ఏం తీర్పిస్తారు, అంతిమంగా ప్రజల న్యాయ నిర్ణేతలు కనుక 9 నాడు సాయంత్రానికి ప్రచార సమాప్తి, 10 నాడు మొత్తం ఖామోష్, 11 నాడు ఎన్నికలు జరుగుతాయి. 11 నాడు సాయంత్రం 5 గంటలకు ఎన్నికలు అయిపోతే 13 నాడు ఫలితాలు తెస్తాయి. అప్పటిదాకా చూద్దాం ప్రజల మూడు ఎట్లా ఉంటుందో. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.